హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. అలాగే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పెన్షనర్లకు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. జూన్ 2026 జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల సమాచారం అండి. యాక్చువల్‌గా ఈ జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులను డీడీఓ గారు అప్‌లోడ్ చేసేందుకు సమయం అయితే 25వ తేదీ చివరి తేదీ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే డీడీఓ గారు కూడా సక్సెస్‌ఫుల్‌గా వారి పరిధిలోని ఉద్యోగ పెన్షనర్ల యొక్క సాలరీ బిల్స్‌ను హెర్బ్ పేరోల్ నందు అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారనమాట. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి జూన్ నెల జీతాల పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, నిన్న అర్ధరాత్రి నుండి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయండి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని వాటిని మీ యొక్క వాటిలో అంటే పే స్లిప్‌లో మీ స్పౌస్ నేము, మీ నేము, అలాగే పుట్టిన తేదీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా వయసు అనేది 70 సంవత్సరాలు పైబడిన వారైతే ఈ మేరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కలిసిందా లేదా? అలాగే ఉందా? లేదా తగ్గిందా? లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉందా? అనేది చెక్ చేసుకోండి. అలాగే అదే విధంగా సీఈపీ ఆహ్, కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సంబంధించి అదే విధంగా ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అంటూ 2 పెన్షన్‌లు తీసుకున్న వారికి ఈ యొక్క రెండిటి మీద డీఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఎవరైనా బై మిస్టేక్ తప్పనిసరిగా వారు ఒక్క పెన్షన్ మీద మాత్రమే డీఆర్ తీసుకునేలాగా అంటే వారి యొక్క పెన్షన్ మీద మాత్రమే లేదా ఒక పెన్షన్ మీద ఏదో ఒక పెన్షన్ మీద డీఆర్ తీసుకునేటట్టుగా అయితే ట్రెజరీ వారికి తెలియజేయండి. లేదంటే రీసెంట్‌గా మనకు ఒక సర్క్యులర్ కూడా జారీ అయింది. సో, దాని ప్రకారంగా అయితే ఇబ్బంది అవుతుందన్నమాట. ఇక వీటన్నిటిని పేసిబ్‌లో చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఏమైనా ఉంటే వెంటనే మీ యొక్క ట్రెజరీ అధికారుల దృష్టికైతే తీసుకెళ్ళి సరిచేయించుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ వయస్సు 70 సంవత్సరాలు పైబడిన వారైతే 7% అదనపు పెన్షను, 75 సంవత్సరాలు పైబడిన వారికి 12%, 80 సంవత్సరాలు పైబడిన వారికి 20%, 85 సంవత్సరాలు పైబడిన వారికైతే 25%, 90 సంవత్సరాలు పైబడిన వారికి 30%, 95 సంవత్సరాలు పైబడిన వారికి 35%, 100 సంవత్సరాలు పైబడిన వారికి 50% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా తమ తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ యొక్క సదరు వివరాలన్నీ చెక్ చేసుకోగలరు. ఇకపోతే 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ మిత్రులకు వారి యొక్క పే స్లిప్‌ను నిధి యాప్‌లోను, అలాగే నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్ మిత్రుస్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, చాలామంది పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతూ ఉంటారండి. సో, పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాము. మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ మేరకు నిధి అని టైప్ చేయండి. అక్కడ మనకు నిధి ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ ఇన్ అని అయితే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము 3 డాట్స్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి గదా! ఇందులో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇందులో లాగిన్ అనే అయితే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లాగిన్ ఆప్షన్‌లో మనము సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఎవరికైనా గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీరు ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అవుతారనమాట. మీ యొక్క వ్యక్తిగత వివరాలు అక్కడ మనకు అఫీషియల్‌గా కనిపిస్తాయి. అక్కడ మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది.
పే స్లిప్ దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ అని. అలా మనం సెలెక్ట్ చేయకపోయినా రీసెంట్ పే డీటెయిల్స్‌లో మనకు ఈ నెలకు సంబంధించి పే స్లిప్ అనేది ఉంటుంది. వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎర్నింగ్స్, డిడక్షన్స్ అలాగే గ్రాస్ అమౌంట్ ఎంతొచ్చింది, నెట్ అమౌంట్ ఎంతొచ్చింది, ఏమైనా పెరిగిందా, తగ్గిందా, ముఖ్యంగా పెన్షనర్స్‌కైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ సంబంధించి ఎంత కట్ అవుతోంది, ఈ విధంగా కంప్యూటేషన్ సంబంధించి ఎప్పుడు మనకు ఫుల్ అమౌంట్ రీస్టోర్ అవుతుంది. యాక్చువల్‌గా మనకు ఈ 37.31% అనేది డీఆర్ అనేది వస్తుందా లేదా అనేది ఇవన్నీ గూడా క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. సో, ఉద్యోగ మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో వివరాలను ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలనైతే కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలుంటే సంబంధిత డీడీఓ ఆఫీసర్ గారినైతే మీరు వెంటనే సంప్రదించగలరు. సో, పెన్షనర్స్ తమ పే స్లిప్‌ను జూలై 28వ తేదీ అంటే ఈ రోజు నుంచి డౌన్‌లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ ఉందన్నమాట. అవైలబుల్ ఉంది. పే స్లిప్ జనరేట్ కాని పక్షంలో ఒకవేళ మీకు పే స్లిప్ రాలేదంటే ఎవరికైనా అటువంటి వారికి లైఫ్ సర్టిఫికేట్ గానీ, లేదంటే రీవాలిడేషన్ ఏదో ఒక ఇబ్బంది ఇష్యూ అయితే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క డీడీఓను సంప్రదించగలరు. సో, ఈ విధంగా మనకేమైనా ఇష్యూ వస్తే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలండి. అది లైఫ్ సర్టిఫికేట్ కావచ్చు, మరేదైనా కావచ్చు. ఈ విధంగా పెన్షన్ అనేది పునరుద్ధరించుకోవాలి. ఇక ప్రస్తుతం బిల్లుల పరిస్థితి గమనించినట్లయితే, జీతాల బిల్లులకు సంబంధించి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం బిల్స్ అన్నీ గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా తక్కువ బిల్స్ మాత్రం బిల్ అటు ఎస్టీఓ అంటే ఈ బిల్ ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉందన్నమాట. అండర్ ప్రాసెసింగ్‌లో ఉందన్నమాట ఈ బిల్లు. ఇది 1 లేదా 2 దినాల్లో బిల్ అనేది అప్రూవల్ అవుతుంది. సో, అక్కడక్కడ కొన్ని బిల్స్ అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు 1 ఆర్ 2 డేస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా ఈక్విబ్రెస్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనందరికీ తెలిసిందే అండి. నిధుల కోసము విడుదల నిధుల విడుదల కోసం వేచి ఉంది బిల్లు అని అర్థం అనమాట. అంటే ఆహ్, ప్రాసెస్ అయిపోయింది. బిల్లు అప్రూవ్ అయిపోయింది. ఎస్టీఓ గారి చేత ఫైనల్ అప్రూవల్ అయిపోయింది. నిధుల విడుదల కోసం వేచి ఉందని. బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా ఫైనల్ అప్రూవల్ అయితే రాలేదు. సంబంధిత అధికారి ట్రెజరీ లేదా పీఏఓ కార్యాలయంలో ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉంది. బిల్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం కాలేదు అని అర్థము. ఆమోదం అంచనా ఒకవేళ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్స్ అయితే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది. అవి తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. 1 తేదీని జమ కానున్న జీతాలు, పెన్షన్లు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలైతే జమ కానున్నాయన్నమాట. 1 తేదీనే జమ కానున్న పెన్షనర్స్‌కి కూడా 1 తేదీన పెన్షన్‌లు జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి 1 తేదీ పైన జీతాలైతే జమ కానున్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఈ యొక్క విషయాన్ని సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్ మరియు బిల్లుల స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండవలసిందిగా అయితే కోరటమైనది. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది. ఇక 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచకచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, అలాగే చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు. సో, ధర్మవరం,
పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూర్, కనికెల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గ, సింగనమల, అలాగే తాడిపత్రి, ఉరవకొండ, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనుపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వైలపాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, అలాగే తిరుపతి, అలాగే వైజాగ్, సీతమ్మ ధర సంబంధించి బిల్స్ అయితే మనకు ప్రయారిటీ ప్రకంగా 3వ తేదీనే జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే రీసెంట్‌గా డీఆర్ అరియర్స్ ఎవరికైతే జమ కాలేదో అటువంటి వారందరికీ డీఆర్ అరియర్స్ అయితే జనరేట్ అవుతున్నాయన్నమాట బిల్స్. అవి కూడా జూలై నెలలోనే జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం బిల్లులకు సంబంధించి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.